హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ వినోదం ఛానల్. న్యూ ఇయర్ 2025లో భాగంగా 2024కి బాయ్ బాయ్ చెప్పేస్తూ 2025కి వెల్కమ్ చెప్పేస్తూ మన మూవీ లవర్స్ కోసం మన ప్రిన్స్ మహేష్ బాబు గారి గుంటూరు కారం అయితే రిలీజ్కి రెడీ అయిపోయింది. అయితే మనకి ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ కానీ, సుదర్శన్ థియేటర్ కానీ అండ్ ఇంకా 2-3 థియేటర్లు కూడా మొత్తం హౌస్ఫుల్ అనమాట టికెట్స్. అయితే మహేష్ బాబు గారి మూవీ 1 year తర్వాత గుంటూరు కారం దట్టు న్యూ ఇయర్ కోసం రిలీజ్ చేయడం ఫ్యాన్స్కి ఎలా అనిపిస్తుంది, వాళ్ళు అసలు థియేటర్లో ఎంతటి హంగామా చేయబోతున్నారు, ఎంత పండగ చేయబోతున్నారు అని వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. సో 2025 న్యూ ఇయర్లో భాగంగా ఓల్డ్ మూవీస్ రిలీజెస్, అంటే ఓల్డ్ మూవీస్ కాదు, మనకు ఆల్రెడీ రీసెంట్గా రిలీజ్ అయినవే. సో దాంట్లో మన మహేష్ బాబు గారు అందించిన గుంటూరు కారం మూవీ అయితే రిలీజ్కి ఆల్రెడీ డేట్స్ అనౌన్స్ చేశారు. ఇక్కడ ఇద్దరు బస్తీ పోరగాళ్ళు ఉన్నారు. ఎరా, ఏం సినిమాకి వెళ్తున్నారు? గుంటూరు కారం ఫిక్సా? ఇప్పుడు గుంటూరు కారం సినిమాకి ఆర్టీసీ క్రాస్ రోడ్లో థియేటర్స్ అన్ని ఫుల్ బుక్ అయిపోయినాయి. సో మీరు ఎప్పుడు బుక్ చేసుకున్నారు? ఏ షోకి వెళ్ళబోతున్నారు? ఫస్ట్ షో 6 PM. అండ్ ఇప్పుడు న్యూ ఇయర్ భాగంగా ఈ వీక్ అంతా కూడా కొత్త ఓల్డ్ మూవీస్ రిలీజెస్ ఉన్నాయి, 4-5 ఉన్నాయి. సో వేటికి వెళ్ళబోతున్నారు? గుంటూరు కారం ఇంకా రఘువరన్ బీటెక్ కూడా. ఓకే. సో గుంటూరు కారంలో నీకు బాగా నచ్చిన సాంగ్ కానీ సీన్ కానీ ఏముంది? కుర్చీ మడత పెట్టే సాంగ్ బాగుంటుంది. ఓకే. ఇంకా ఫస్ట్ హీరో ఎంట్రీ సీన్ బాగుంటారు. నువ్వే సినిమాకి వెళ్తున్నావు? నేను రఘువరన్ బీటెక్. రఘువరన్ బీటెక్లో నీకు బాగా నచ్చిన డైలాగ్ కానీ సాంగ్ కానీ ఏముంది? లక్కన్న మాటే నిల్లో ఆ పాట నచ్చుతుంది. ఓకే. ఇంకా ఇంటర్వెల్ తర్వాత ఓ సీన్ నచ్చుతుంది. అలా మమ్మీ చనిపోయిన సెంటిమెంట్ ఉంటుంది కదా, ఆ సెంటిమెంట్ బాగుంది. అంటే ఇప్పుడు మనకి 2025 మొత్తం కూడా నాకు తెలిసి గుంటూరు కారం మొత్తం ఫుల్ అయిపోయింది. నైట్ అంతా థియేటర్స్లో పండగ ఉంటుంది. మీరు ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు? న్యూ ఇయర్ కదా అన్న, ఇక ఇక్కడ సినిమా చూసేసి బాగా ఎంజాయ్ చేస్తాం. కేక్ కట్ చేసి ఇక్కడ సాయంత్రం కాగానే రచ్చనే ఉంటుంది. నువ్వెలా ఎంజాయ్ చేయబోతున్నావు? ఎంజాయ్ చేద్దాం అనుకున్నా, చూద్దాం ఏమవుతుందో. ఇంకా ఎప్పుడు ఫస్ట్ రిలీజ్ సినిమా ఇది, చూద్దాం ఎట్లయితుందో. అంటే నువ్వు ఫస్ట్ రిలీజ్ మూవీ గుంటూరు కారం. ఓకే. సో మరి కేకులు, బిర్యానీలు అన్నీ ఉన్నాయా? అన్నీ ఏం లేవు, ఇంటికి నాకు చూడాలి ఇంకా. ఓకే. సో మొత్తానికైతే 6 PMకి మీరు 6 PM షోకి మీరు వెళ్తున్నారు గుంటూరు కారం. ఆల్ ద బెస్ట్, బాగా ఎంజాయ్ చేయండి. అండ్ వెయిట్, సో మరి న్యూ ఇయర్ సందర్భంగా ఆడియన్స్కి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ న్యూ ఆడియన్స్. ఓకే. సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అయినా కూడా. ఓకే. సో న్యూ ఇయర్ 2025కి మన గుంటూరు కారం మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. సో ఆఫ్టర్ 1 year ఎలా అనిపిస్తుంది నీకు? మళ్ళీ ఎస్ఎంబి 29 వరకు వెయిట్ చేయాలా అని ఆలోచిస్తున్నాను. మళ్ళీ రిలీజ్ అవ్వని కాబట్టి ఫుల్ హ్యాపీ. ఓకే. మళ్ళీ సెలబ్రేట్ చేయొచ్చు మహేష్ బాబుని అని అనుకుంటున్నాను. మొన్న ముఫాసా కూడా వచ్చింది కదా. ఓకే. ఇంకా సో ముఫాసా మూవీ చాలా బాగుంది, మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్స్ ప్లస్ అని చెప్పేసి అంటున్నారు. ట్రైలర్ కానీ సినిమా కానీ చూసావా? చూశాను. మన బాలీవుడ్ కన్నా మనకే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి కదా ముఫాసాకి. అదే ఫుల్ మన మహేష్ బాబు క్రేజ్ అంతా. కుర్రాడి స్మైల్లో కనబడుతుంది మహేష్ బాబు గారికి ఎంత ఫ్యాన్ అనేది. ఓకే. ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఎన్ని థియేటర్స్ అయితే ఉన్నాయో, ఆల్మోస్ట్ 4-5 థియేటర్స్లో ఈ నైట్ అంతా మహేష్ బాబు గారి సినిమానే ఉంది గుంటూరు కారం. మరి థియేటర్లో ఎంజాయ్ చేయబోతున్నావా, లేకపోతే సినిమా చూసాక ఎంజాయ్ చేయబోతున్నావా? చూడాలి, ఇంకా ప్లాన్ చేయాలా. చూస్తాం థియేటర్ నైట్లో ప్లాన్ చేయాలి. ఓకే. సో అండ్ మహేష్ బాబు గారి కోసం ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి అందరికీ ఇది ఒక ట్రీట్ లాంటిది. ఓకేనా? అండ్ ఈరోజు ఇదొక్క మూవీ ఉంది, ఈ వీక్ అంతా ఇంకా వేరే మూవీస్ ఉన్నాయి. ఏదేమైనా ఇప్పటికి థియేటర్స్ మొత్తం ఫుల్. సో మహేష్ బాబు ఫ్యాన్స్కి నువ్వు చెప్పేది న్యూ ఇయర్ కానీ, లేదంటే మహేష్ బాబు మూవీ లవర్స్కి ఏమైనా చెప్పంటే ఏం చెప్తావు? మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయరే. ఓకే. తొందరగా ఎస్ఎంబి 29 సెట్స్ మీదకి వెళ్ళాలి. ఓకే. ఎస్ఎంబి 29తో 5,000 crores కొట్టాలని చెప్తున్నాను అంతే. సో గుంటూరు కారం చూడటానికి శ్రీకృష్ణ అసోసియేషన్ బ్యాచ్ మొత్తం కుర్రాళ్ళందరూ దిగిపోయారు థియేటర్ దగ్గర. అడిగి తెలుసుకుందాం. బాబు ల్యాండ్ అయితే అపోజిషన్ కి బ్యాండే. అంటే బాబు సినిమా వచ్చిందంటే ఇంకో సినిమా ఉన్నా సరే దానికి టికెట్లు తేక మా బాబు సినిమా ఇస్తారు. ఓకే. అట్లుంటది బాబుతోన. ఓకే. అంటే మొత్తం ఇవాళ రేపు ఈ 2 days మొత్తం అన్ని కూడా హౌస్ఫుల్. హౌస్ఫుల్ అన్న. మేము మా బాబు ఫ్యాన్స్ ఎట్లుంటారు అంటే అందరు హీరోలను గౌరవిస్తాం. ఓకే. అందరు హీరోలను గౌరవిస్తాం. ఓకే. మా బాబు అంటే మాకు ప్రాణం. ఓకే.
జై బాబు అంతే. యాక్చువల్లీ మేమే స్టార్ట్ చేసినాం రిలీజ్. Okay. యాక్చువల్లీ మా నుంచే మేము స్టార్ట్ చేసినాం రిలీజ్. మాతోటే మేము స్టాప్ చేస్తాం. ఓకే ఇది కూడా గుర్తు పెట్టుకోండి. కూడా కరెక్ట్. జై బాబు, బాబులకే బాబు, జై బాబు, బాబులకే బాబు, జై బాబు. అన్న బాబు సినిమా ఏదైనా పర్లేదు రిలీజ్ అయిందనుకో అది దాని రికార్డు కొట్టడం ఇవ్వని వల్ల కాదన్న. Okay. ఈవెన్ బాబీ సినిమా వేసినా కూడా బ్లాక్ బస్టర్ చేస్తాం లాలూ దర్వాజా కాడ పాట వేసుకుని. అవును. ఇంకోటి గుంటూరు గారం కాబట్టి కుర్చీ మడత పెట్టి ఒక మావా ఎంత అయినా ఒక ఫ్యాన్స్ కి పెద్ద ఫీస్ట్ అన్న. చెప్పాలా రిలీజ్ అయిన డే నెగిటివ్ టాక్ తో వచ్చింది లాస్ట్ ఇయర్. అవును. అదే నెగిటివ్ టాక్ ఉన్న సినిమా ఇప్పుడు బ్లాక్ బస్టర్ అయ్యి అవును. దీనిలోనే 250 కోట్లు కొట్టింది. అవును. మొత్తం వరల్డ్ వైడ్గా 250 కోట్లు కొట్టి మళ్ళీ ఇదే థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఎప్పుడు 35 ఇవాళ December 31. మా ఫ్యాన్స్కి పెద్ద ఫీస్ట్ అన్న. ఇంకోటి ఏంటంటే అన్న బాబు రిలీజ్లో రికార్డులు కొట్టడం ఎవ్వని మగతనం కాదన్న, ఎవ్వని తరం కాదు. Okay. ఎందుకు చెప్పాలా, బాబు మాకు స్క్రీన్ మీద కనిపిస్తే చాలన్న, ఏ సినిమా అని కాదు. ఈవెన్ బాబు అయ్యి బ్రహ్మోత్సవం బ్లాక్ బస్టర్ చేస్తామన్న మేము. ఆడియన్స్ కోసం కాదు, ఫ్యాన్స్ కోసం. ఓకే తను ఎందుకు చేస్తాడో కూడా తెలుసు. నెక్స్ట్ రాజమౌళి అన్ని పాన్ ఇండియా సినిమాలు. సో ఇలాంటి కమర్షియల్ సాంగ్ చేయడం మళ్ళీ కుదరదు బాబుకి, ఇంకా మళ్ళీ అవ్వదు. సో అదే మైండ్లో పెట్టుకొని లైఫ్ ఫ్యాన్స్కి మెమరీ ఉండాలి ఎప్పటికీ. ఇంకా నా లాస్ట్ సాంగ్ మాస్ సాంగ్ అని ట్రీట్ ఇచ్చాడు. అంత చాలా కష్టపడి చేశాడు. మీరు ఎక్స్పెక్ట్ మహేష్ బాబు గురించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు అన్న, అందరూ తెలుసు అన్న. ఇప్పుడు అందరూ అంటారు పాన్ ఇండియా అని. మా బాబు ఎప్పుడో కొట్టిండు, అప్పుడు ఎప్పుడో పోగిరితోనే కొట్టిండు. పోగిరితోన ప్రతి వుడ్ ఇంత ఎన్ని మన ఇండియాలో ఎన్ని వుడ్లు ఉన్నాయో అన్ని వుడ్లకు రికార్డులు మా బాబు కొట్టాడు. మా బాబుని చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి ఎన్నో యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకొని ఎన్నో చేసిర్రు. ఇప్పుడు ఇట అంటారు మీరు రాజమౌళితో నా సినిమా తీస్తుండు ఎట్లుంటుంది ఏం కథ అని. అది కాదు, బాబు రాజమౌళితో తీస్తుండు. ఇప్పుడు రాజమౌళితోన వేరే హీరోలు అందరు తీస్తారు కదా, తీస్తే రాజమౌళికి పేరు వస్తుంది, హీరోకి కాదు. అదే రాజమౌళి సినిమా అంటారు. మా బాబుతోన మా మహేష్ బాబుతో సినిమా తీస్తే రాజమౌళికి కాదు మా మహేష్ బాబుకి పేరు వస్తుంది. ఎట్లా మా మహేష్ బాబుకి పేరు వస్తుంది. రాజమౌళి ప్రతి ఒక్క హీరోతో సినిమా ఇస్తే రాజమౌళికే పేరు వస్తుంది, హీరోలకు కాదు. రాజమౌళి వచ్చి మా బాబుతో సినిమా ఇస్తే రాజమౌళి కాదు, బాబుతోనే నడుపుతాం మొత్తం సినిమా మొత్తం. అట్లుంటుంది అన్న. ఇప్పుడు 31కు మా గుంటూరు కారం వేసుకున్నాం, మాకు చాలా హ్యాపీగా ఉంది అన్న. అదే మా అడ్డా మా సుదర్శన్ థియేటర్లో వేసుకున్నాం, చాలా సంతోషంగా ఉంది. మొత్తం మాస్ ఫ్యాన్స్ మొత్తం. అతిథి రెడీగా ఉంది. అతిథి రెడీ ఉంది. అతిథి మేబీ శివరాత్రికి అంటున్నారు. శివరాత్రికి వెరీ సూన్ అన్న, వెరీ సూన్. శివరాత్రికి మాక్సిమం శివరాత్రికి వచ్చేస్తుంది. అతిథి 4 అది వేరే లెవెల్ ఉంటుంది. అతిథి కూడా అప్పట్లో సరిగా అర్థం చేసుకోలేక ఫ్లాప్ అయింది. అది తోపు సినిమా అతిథి. దాంట్లో బాబు ఎలివేషన్స్ కానీ డైలీ యాక్టింగ్, పోగిరి తర్వాత ఆరెంజ్ యాటిట్యూడ్, ఒక యాటిట్యూడ్ పండుగడికి తమ్ముళ్ళ ఉంటాడు దాంట్లో. ఆరెంజ్ యాటిట్యూడ్. గుంటూరు కారం వచ్చినప్పుడు మిక్స్డ్ టాక్ ఇచ్చారు అన్న. యాక్టింగ్ పిచ్చలమైనవన్నా. బాబు యాక్టింగ్ రమణ గాడు అంటే మా అభిమానుల కోసం మా బాబు తీసుకున్న ఒక గొప్ప అడుగు. ఎందుకంటే అందరూ తాగి ఎక్కడెక్కడ చేసి న్యూ ఇయర్కి ఏదేదో చెత్త వేస్తారని చెప్పి అట్లా చేయకుండా 6 గంటలు బాబును చూసుకుంటా అందులో బందీ కావాలని చెప్పేసి మా బాబు మా కోసం థియేటర్ కోసం ఈ థియేటర్లో ఈ సినిమా చేసిండు. అందుకనే మేము వచ్చినాం. అంటే నైట్ బిర్యానీలు బీర్లు మొత్తం థియేటర్లోనేనా? అవన్నీ కాదన్నా, బాబుని చూస్తే మాకు చాలు, కడుపు నిండిపోతుంది అంతే. బాబుని చూస్తే సుదర్శన్ థియేటర్ అంటే మా ఇల్లు లెక్క, దేవాలయం లెక్క. దేవాలయంలో దేవుడు ఎప్పుడూ ఉంటాడు, ఆయన చూడడానికి భక్తులు వస్తూనే ఉంటారు. జై బాబు. ఓకే, వీళ్ళ ఎంజాయ్. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా, మై జాబ్ కోసం నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని చెప్పేసి ఒక కుర్రాడు మనతో ఉన్నాడు. సో హాయ్ బ్రో. హలో. సో ఎలా అనిపిస్తుంది గుంటూరు కారం రిలీజ్ చూడటం? రిలీజ్ అని ఏం లేదు, అక్కడ బాబు సినిమా, బాబు సుదర్శన్ 35mm ఏ సినిమా ఉన్నా ఎక్కడున్నా ఏ ప్రపంచంలో ఏ చోటున్నా అక్కడి నుంచి దిగి ఇక్కడ రావడమే. అంటే నువ్వు ఒక్కడివే వచ్చావా లేదంటే నీ ఫ్రెండ్స్ గ్యాంగ్ని కూడా వేసుకొని వచ్చావు సినిమా చూడటానికి? గ్యాంగ్ ఒకటి ఉంటుందిలే, మహేష్ బాబు కోసం సపరేట్ గ్యాంగ్ ఒకటి ఉంటుంది, వాళ్ళందరూ దిగుతారు అక్కడ. ఓకే, ఎంతమంది వస్తున్నారు మీరు మూవీని చూడటానికి? 6 మెంబర్స్. అంటే మీ న్యూ ఇయర్ పార్టీ అంతా కూడా థియేటర్లో అయిపోతుంది? థియేటర్లోనే అంతా. ఇప్పుడు మహేష్ బాబు గారి మూవీస్ ఇంకా రిలీజ్ అవ్వాలంటే నీకు ఏది కావాలి? అతడు డౌటే లేదు, అతడు ఒకటి. ఓకే. కలేజా అసలు ఆ సినిమా
అసలు ఆ సినిమా కలేజా అనే సినిమా అసలు టీఎఫ్ఐలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్. అది అసలు రిలీజ్ అవ్వాల్సిందే. ఇంకా SSME 29 అవన్నీ ఇప్పుడు ఆ ప్రాసెస్లో ఉన్నారు కాబట్టి ఇవన్నీ సినిమాలు చేస్తున్నారు. గుంటూరు కారం కానీ కలేజా, అతడు, బిజినెస్ మ్యాన్ ఇవన్నీ మళ్ళీ రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. మోడీ అమ్మాయి ఏంది ఇల్లు? Please subscribe to the channel and download the Politicos app from the links in the description.